పరిస్థితుల్లో చూసుకుంటే ఆల్రెడీ మోహన్ బాబు గారి హెల్త్ ఇష్యూ కూడా ఉంది, ఆయన కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఇలా జర్నలిస్టులు అందరూ బయటికి వచ్చి మా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చెప్తుంది. దీనికి జాయిన్ అనేది ఓన్లీ నటన, ఎందుకంటే ఆయన నటకిరీటి, నట స్వరూపుడు, నటుడు ఆయన. కాబట్టి ఇదంతా నాటకము. జర్నలిస్టుల పట్ల ఎక్కడ క్షమాపణ చెప్పాల్సి వస్తుందో అని చెప్పేసి పోయి హాస్పిటల్లో దాచుకున్నాడు తప్ప ఇది ఒక బూటకము. హాస్పిటల్లో జాయిన్ అయ్యేది కూడా బూటకమే. తప్పనిసరిగా గవర్నమెంట్ కానీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇది మోహన్ బాబును, రౌడీ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వెంటనే అతన్ని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో ఈ దాడులు అనేది, ఈ పెద్ద వాళ్ళు దాడులు చేయడం, జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. దీనికి ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలి. జర్నలిస్టుల ఐక్యతతోనే ఇది సాధ్యమవుతుంది. ఐక్యతతోనే సాధించుకోవాలని నేను కోరుతున్నాను. తప్పనిసరిగా 1-2 రోజులు టైం ఇవ్వడం కాదు, వెంటనే ఈ మోహన్ బాబును, రౌడీ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. అప్పటి వరకు మేము ఉద్యమాలు రోజు చేస్తూనే ఉంటాం.